హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వార్నింగ్ తో కూడిన అలర్ట్ జారీ చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజుతో పాటు 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ పలు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇప్పటికే ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక 2 రోజుల తర్వాత అంటే 15, 16 తారీఖు మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కూడా కీలక హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే మనం సిటీ వ్యాప్తంగా హైదరాబాద్ మాత్రం దాదాపు మొత్తం అతలకుతలైన పరిస్థితి మనం చూసాం. దాదాపు 3-4 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ఇప్పటికే ఇటు లోతట్టు ప్రాంతాలతో పాటు సిటీ శివారు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. చాలా ఇళ్లలో కూడా వరద నీరు వచ్చింది. నిన్న మనం చూసాం సీఎం రేవంత్ రెడ్డి కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించి ఎక్కడెక్కడ మ్యాన్ హోల్స్ పూడుకుపోయాయి, ఎక్కడెక్కడ నాలాలు సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయనిపై కూడా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా మాట్లాడారు. అధికారులు కూడా కొంతవరకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇటు స్థానికులతో కూడా మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వెంటనే యుద్ధ ప్రతిపాదికన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, ఇటు నాలాల ద్వారా వాటర్ ని పంపించేసేయాలి, అదేవిధంగా ఇటు వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేసి మరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలంటూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిన్న సూచించడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరో 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాల నేపథ్యంలో మరి హైదరాబాద్ పబ్లిక్ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇటు తెలంగాణ వ్యాప్తంగా అంటే ఉమ్మడి 10 జిల్లాలో కూడా కొన్ని జిల్లాలో భారీ వర్షాలు అంటే ఈ రోజు సోమవారం, రేపు మంగళవారం కాబట్టి ఈ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడతాయని కూడా చెప్పింది. మేజర్ గా ఇటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో కూడా భారీ వర్షాలు ఈరోజు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. ఇక మిగతా ప్రాంతాల్లో మాత్రం ఒక మోస్తారుగా అంటే తేలికపాటి నుంచి ఒక మోస్తారుగా వర్షాలు పడతాయని కూడా చెప్పింది. అంటే కొన్ని చోట్ల చిరుజలు పడితే మరి కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. ఇక నిన్న నిర్మల్ జిల్లాలో అక్కాపురంలో దాదాపు 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఇటు సూర్యాపేట జిల్లాలో లోని ఫణిగిరిలో 8.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 7.28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక వరంగల్ జిల్లాలో రుద్దొండిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఇక హైదరాబాద్ తో పాటు ఇటు నారాయణపేట్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, అదేవిధంగా ఇటు కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నిన్న కురిశాయి. కాబట్టి మరి మిగతా జిల్లాలు కూడా ప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం మేజర్ గా పార్ట్ అంతా కూడా ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనే ఎక్కువ వర్షపాతం నమోదైంది. మనం చూస్తాం దాదాపు 2-3 రోజుల పాటు భారీ వర్షం పడింది. కానీ ఎక్కడ కూడా అంటే ఉమ్మడి 10 జిల్లాలో ఎక్కడ కూడా అంత వర్షం పడలేదు. అంటే కొన్ని చోట్ల పడ్డప్పుడు కూడా ఓ మోస్తారుగా వర్షం పడితే మరి కొన్ని చోట్ల భారీ వర్షం పడింది. కానీ ఎక్కువగా మేజర్ గా ఇటు కరీంనగర్ కానీ, పెద్దపల్లి, అదేవిధంగా మంచిర్యాల, ఇటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట కదా కొంతవరకు అంటే ఓ మోస్తరుగా పడింది. అంతగా పెద్ద ఆశాజనకంగా అయితే వర్షం అయితే పడలేదు. కానీ రాబోయే 2-3 రోజుల పాటు మరి ఉమ్మడి 10 జిల్లాలకు కూడా రెయిన్ అలర్ట్ కూడా జారీ చేసేది వాతావరణ శాఖ. మన మేజర్ గా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా చెప్పింది. ఇక మరోవైపు ఏపీలో కూడా రాబోయే రోజుల్లో కూడా వర్షాలు జోరందుకునే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఇటు ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు ఏపీలో కూడా. ఇక ఇవి మరో 2 రోజులు కూడా కొనసాగే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఇటు క్లైమేట్ కూడా చాలా కొడుగ్గా కలుగుతున్నాయి కాబట్టి మరి ఈ రోజు రేపు కూడా ఇటు ఉత్తర రాష్ట్రం అదేవిధంగా దక్షిణ కోస్తా ఇటు జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూసా హైదరాబాద్ కూడా మొన్న గానీ నిన్న గానీ
కొత్త క్లౌడ్ బర్స్ట్ రేంజ్ లో భారీగా అంటే కొన్ని చోట్ల మాత్రమే భారీగా పడితే మరి కొన్ని చోట్ల మోస్తారుగా పడింది కాబట్టి ఈ 1-2 రోజుల్లో మాత్రం కొన్ని చోట్ల భారీ వర్షపాతం నమోదైతే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో కూడా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా తెలిపారు. ఇటు పశ్చిమ వాయవ్య గాలుల ప్రభావంతో తీరం వెంబడి దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పారు. ఎవరు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు, ఎందుకంటే కొంతవరకు సముద్రం కూడా ఆటుపోట్లు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎవరైతే సముద్ర తీర ప్రాంతాలు ఉంటారో మత్స్యకారులతో కూడా వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఇక పలు చోట్ల పిడుగులతో పాటు ఉరుముల మెరుపుతో కూడిన వర్షాలు పడినాయి. ఈ నేపథ్యంలో రైతులు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చెట్ల కింద అసలే ఉండొద్దు, ఎందుకంటే చెట్ల కింద కొంతవరకు పిడిగేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రైతులతో కూడా కొంచెం వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా ఉరుముల మెరుపులతో పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అక్కడక్కడ పిడుగుపడి కొంతమంది రైతులు కూడా గతంలో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మరి రైతులు కూడా జాగ్రత్తలు ఉండాలి. మరి వర్షం పడే టైంలో చెట్ల కింద అసలే ఉండదు, ఎందుకంటే కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రభావం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో మరి రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక మరోవైపు సిటీ వ్యాప్తంగా కూడా ఈ రోజు రేపు ఎల్లుండి అవతల అంటే 2 రోజుల పాటు కూడా మరి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడతాయని చెప్పింది. మరి ఇప్పటికే రికార్డు స్థాయిలో హైదరాబాద్ వ్యాప్తంగా అంటే ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ 3 జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఇప్పటికే ఇటు జంట జలాశయాలైనటువంటి హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ అన్ని కూడా నిండుకుండలా తలపిస్తున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టు మొత్తం పూర్తి స్థాయిలో నిండింది. దీంతో 5 గేట్లు కూడా ఈ హిమాయత్ సాగర్ సంబంధించి 5 గేట్లు కూడా వెత్తి అధికారులు దిగువకు అంటే మూసీ పరివాహక ప్రాంతాలకు కూడా వాటర్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు మూసీ పరివాహక ప్రాంతాలు కూడా బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాయి, ఎందుకంటే భారీ వర్షం పడ్డప్పుడు ఎక్కువగా ముప్పుకు గురయ్యేది ఈ మూసీ పరివాహక ప్రాంతమే. ఎందుకంటే ఇటు పైన ఉన్నటువంటి హిమాయత్ సాగర్ నుంచి అదేవిధంగా ఇటు ఉస్మాన్ సాగర్ నుంచి కూడా ఎగువ ప్రాంతాలకు కురుస్తున్న వర్షపాతం కూడా ప్రాయంలో చేరుతుంది. మరి వాటర్ రిలీజ్ చేసినప్పుడు ఎక్కువగా ఆ వాటర్ అంతా కూడా మూసీలకే పోతుంది. కాబట్టి ఆ మూసీ పరివాహక ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే సైడ్ వాల్స్ లేవు, ఎక్కడ కూడా సైడ్ వాల్స్ లేకపోవడంతో మరి మూసీ పక్కనే చాలా మంది కూడా పేదలు అంతా కూడా కొంతవరకు ఇల్లు కట్టుకొని ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ మూసీ పరివాహక ప్రాంతం ముప్పుకు గురే అవకాశం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు అధికారులు కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మరి మూసీ పరివాహక ప్రాంతాలు మరి అలర్ట్ గా ఉండాలి, మరి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. ఇబ్బందులు తలెత్తే మాత్రం వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయాలని కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా, మాన్సూన్ టీంలన్నీ కూడా రంగంలో దించారు. వాళ్ళు కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. మరి ఎవరైనా పబ్లిక్ ఎవరైనా ఈ వర్షం ద్వారా ఇబ్బంది పడితే మాత్రం ఆయన మ్యాన్ హోల్స్ కూడకపోయినా కానీ వర్షం నీరు ఇళ్ళలోకి వచ్చినప్పుడు కానీ ఆయన ఇబ్బందులు తలెత్తినప్పుడు మాత్రం అది వెంటనే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే వెంటనే ఇటు హైడ్రా టీంలు కానీ మాన్సూన్ టీంలు కానీ రంగంలో దిగి వెంటనే ఆ వాటర్ ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మరి పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి వర్షం పడే టైంలో బయటకు వెళ్ళకపోవడం మంచిది, ఎందుకంటే ఈ 2-3 రోజుల పాటు భారీ వర్షపాతం నమోదయ్యే నేపథ్యంలో మరి పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. అదేవిధంగా ఇటు చిన్నపిల్లల విషయానికి వస్తే మాత్రం గతంలో కొన్ని సందర్భాలు కూడా సంఘటనలు జరిగాయి. కొంతమంది పిల్లలు మ్యాన్ హోల్స్ లో పడిపోయి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి, నాలుగు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. కాబట్టి మరి వర్షం పడే టైంలో చిన్నపిల్లలు ఎవరు కూడా బయటకు పంపించొద్దు, వాళ్ళు కూడా జాగ్రత్త చూసుకోవాలి. మరి పబ్లిక్ కూడా అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు, ఎందుకంటే అత్యవసర ప్రయత్నాలు ఉంటే అత్యవసరమైనటువంటి ప్రయాణం ఉంటే తప్ప మరి బయటకు వెళ్లి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం కానీ ఇబ్బందులు పడే సందర్భం కూడా ఏర్పడుతుంది. కాబట్టి మరి పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం కొంతవరకు ఆకాశం అంతా కూడా మేఘవృతమైంది. మరి కొన్ని చోట్ల వర్షం పడుతుంది, మరి కొన్ని చోట్ల పడట్లేదు. కాబట్టి మరి సాయంత్రానికి మాత్రం వెదర్ అంతా కూడా చేంజ్ అవుతుంది. మరి మనం హైదరాబాద్ లో మాత్రం చాలా డిఫరెంట్ వెదర్ చూస్తున్నాం. ఉదయం పూట కొంతవరకు ఎండ కాస్తుంది, మధ్యాహ్నం చల్లబడుతుంది, తర్వాత ఈవినింగ్ టైంలో భారీగా వర్షం పడుతుంది. కాబట్టి మరి హైదరాబాద్ లో ఏ క్షణాన్ని ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే అంత ఇటు పొల్యూట్ అయిపోయిన పరిస్థితి మరి వాతావరణంతో. కాబట్టి మరి ఏ క్షణాన్ని ఎక్కడ వర్షం పడుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వైశాల్. ఓకే, థ్యాంక్ యూ సతీష్.